తెలంగాణలో మరో బైపోల్ వచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుంది. మీడియాతో కేటీఆర్ చేసిన చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలకు బలం చేకూరింది. దానం నాగేందర్తో రాజీనామా చేయించి కడియం శ్రీహరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ కేటీఆర్ చిట్ చాట్ లో పేర్కొన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు అనుగుణంగానే కడియం శ్రీహరి స్పీకర్ తో భేటీ కాగా దానం నాగేందర్ కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసేందుకు వెళ్లారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్ చెప్పండి. దానిపై కేటీఆర్ కూడా ఈరోజు మీడియాతో మాట్లాడిన అనంతరం మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక రాబోతున్నది. ఎందుకంటే కడియం శ్రీహరి ఓ పక్క, దానం నాగేందర్ ఇప్పటివరకు స్పీకర్కు ఎలాంటి వివరణ లేదు. మిగతా 8 మంది ఎమ్మెల్యేలను మాత్రం స్పీకర్ కాపాడినా కూడా వీళ్ళిద్దరిలో మాత్రం ఖచ్చితంగా కడియం శ్రీహరిని కూడా సేవ్ చేస్తారు. కానీ దానం నాగేందరే బలిపశువు కాబోతున్నాడు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశాడు. ఈ ఉప ఎన్నిక కూడా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాతనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాబోతుంది అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను చూసుకోవచ్చు. అంతేకాకుండా నిజంగానే ఏదైతే స్పీకర్ 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారో 8 మందిని నేరుగా విచారణ చేసిన స్పీకర్ కడియం శ్రీహరిని, దానం నాగేంద్రని మాత్రం ఇంతవరకు వాళ్ళు హాజరవ్వలేదు, ఎలాంటి రిప్లై ఇవ్వలేదు, ఎలాంటి పార్టీ ఫిరాయింపుల వివరంపైన అఫిడవిట్ ఇవ్వలేదు. దీనిపైన స్పీకర్ మరోసారి కూడా నిన్న రెండోసారి కూడా వీళ్ళిద్దరికీ, దానం నాగేందర్కి కడియం శ్రీహరికి నోటీసులు ఇచ్చారు. మరోసారి కూడా నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల ప్రభావం వెంటనే నిన్న కడియం శ్రీహరి ఈరోజు నేరుగా స్పీకర్తో భేటీ అయ్యారు. అంటే ఎంతవరకు స్పీకర్కు రిప్లై ఇవ్వని కడియం శ్రీహరి ఈరోజు డైరెక్ట్ స్పీకర్తో భేటీ అయ్యారు. ఇదే విషయం పైన కొంత గడువు కూడా కోరాడు కడియం శ్రీహరి. దీనిపైన మీరు పంపిన నోటీసుకు వివరణ ఇవ్వడానికి నాకు కొంత గడువు కావాలి అంటూ కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే స్పీకర్ని కోరారు. మరోపక్క మరో ఎమ్మెల్యే దానం నాగేంద్ర మాత్రం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకునే పనిలో ఉన్నారనేది మాత్రం సమాచారం అయితే అందుతున్నది. ఈ న్యాయ నిపుణుల సలహాలు సూచనల మేరకు అంటే రాజీనామా చేస్తే బాగుంటుందా, లేదంటే తప్పని పరిస్థితుల్లో స్పీకర్ ఖచ్చితంగా తన పైన అనర్హత వేటు వేస్తే ప్రజల్లో కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ మొత్తానికి హేళన చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా అనర్హత వేటు పడడం కన్నా రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోవడమే ఉత్తమమని దానం నాగేందర్ భావిస్తున్నట్టుగా మాత్రం తన అనుచరుల నుంచి అందుతున్న సమాచారం కావచ్చు. మొత్తానికి ఇప్పటికే ఇదే అంశం పైన దానం నాగేందర్ న్యాయ నిపుణులతోటి, మాజీ న్యాయవాదులతోటి, వాళ్ళతోటి న్యాయ నిపుణులతోటి చర్చలు జరిపి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తున్నది. రాజీనామా చేయడమే ఉత్తమమా, లేదంటే అనర్హత వేటు పడే అవకాశం ఉందా లేదా అనే అంశాలపైన, అనేక అంశాలపైన ఢిల్లీలో న్యాయ నిపుణులతో, అక్కడ కాంగ్రెస్ పెద్దలతోటి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని తదనంతరం తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కు వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలతో కలిసిన తర్వాత రాజీనామాకు వెళ్తే ఎలా ఉంటుంది, లేదంటే అనర్హత వేటు పడే అవకాశం ఉందా అనే అంశాలను పూర్తి స్థాయిలో వాళ్ళతో చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనబడుతున్నది. మరోపక్క కడియం శ్రీహరి ఏదైతే కొంత సమయాన్ని కోరారో ఆ గడువులోగా మరి కడియం శ్రీహరి వివరణ ఇస్తారా, వివరణ స్పీకర్కి ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారనేది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒకవేళ అంటే మొదటి నుంచి అయినా కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరిపైన వేటుపడే, అనర్హత వేటుపడే అవకాశం ఉందనేది కొంత భావిస్తున్నప్పటికీ దానం నాగేందర్ని ఖచ్చితంగా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారని ఎంతోమంది చెప్తున్న పరిస్థితి. కడియం శ్రీహరి విషయంలో మాత్రం కడియం శ్రీహరిని సేవ్ చేయాలని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు అటు అతన్ని సేవ్ చేసి దానం నాగేందర్ని మాత్రం తప్పదు, ఎవరో ఒకరు ఉప ఎన్నికకు వెళ్తే రాజీనామా చేసి వెళ్తే బాగుంటుంది అనేది ఆలోచన మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఆలోచన చేస్తుందని చెప్పి ప్రతిపక్షం నేత కేటీఆర్ కూడా ఇంతకుముందే అన్న వ్యాఖ్యల్ని చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఉప ఎన్నిక రాబోతుంది, కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాతనే, మున్సిపల్ ఎన్నికల తర్వాతనే ఈ ఉప ఎన్నిక రాబోతుందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే కావచ్చు. మరోపక్క కడియం శ్రీహరి స్పీకర్ని గెలవడమే కావచ్చు, దానం నాగేందర్ ఢిల్లీలో మంతనాలు జరపడమే కావచ్చు. అంటే ఓవరాల్గా ఖచ్చితంగా మరోసారి తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రాబోతున్నది అనేది మాత్రం స్పష్టమవుతున్నది. ఎందుకంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలని వరుసగా నిన్న మొన్న 2 రోజుల క్రితమే మిగతా ఎమ్మెల్యేలని కూడా డైరెక్టు వాళ్ళపైన విచారణ అసెంబ్లీలోనే స్పీకర్ వాళ్ళ తరపున న్యాయవాదుల వాదోపవాదనలు వెళ్ళి వాళ్ళ విచారణను చేపట్టి రికార్డ్ చేసిన పరిస్థితిని మనం చూసాము. అంటే మిగతా 8 మంది ఎమ్మెల్యేల విచారణ మాత్రం పూర్తి అయినది. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితిని కూడా గుర్తు చేసుకోవచ్చు మనం. అంటే స్పీకర్ ఎట్టి పరిస్థితిలో ఏదైతే గడువు కోరాడో 4 వారాల గడువులోగా ఖచ్చితంగా పూర్తి చేయాలి విచారణ. అంతేకాకుండా పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది మాత్రం అటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఎదురు చూస్తున్న పరిస్థితి. దీనిపైన స్పీకర్ కూడా ఇప్పటికే స్పీకర్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ అయిన పరిస్థితి
పరిస్థితిని కూడా మనం చూసుకోవచ్చు. ఇదే అంశాలపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం తీసుకోక తప్పదు. ఆ ఆవశ్యకత, అనివార్యత వచ్చింది. అంతలోపే మరి స్పీకర్ నిర్ణయం తీసుకునే లోపే దానం నాగేందర్ రాజీనామాకు పూనుకున్నట్టుగా, ఖచ్చితంగా రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నట్టుగా మాత్రం కొంత ప్రచారం అయితే జోరుగా సాగుతున్న పరిస్థితి రాజకీయ వర్గాల్లో, అటు ప్రతిపక్ష వర్గాల్లో కేటీఆర్ వ్యాఖ్యలే కావచ్చు, ఓవరాల్గా అన్ని చూసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా దానం నాగేందర్ రాజీనామా వైపు మొగ్గు చూపుతున్నారనేది మాత్రం తెలుస్తున్నది. కానీ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత, తెలంగాణలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల్ని కలిసిన తర్వాత నిర్ణయం ప్రకటించబోతున్నాడు. ఎందుకంటే ఈ నెల 23 ఉన్నాయి. రేపు 23 తారీఖున కడియం శ్రీహరి, అంటే నిన్న ఇచ్చిన నోటీసులు ఏదైతే కడియం శ్రీహరికి దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు రెండోసారి ఇచ్చారో దీనిపైన వివరణ ఖచ్చితంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సి ఉంది స్పీకర్కి 23 తారీఖున. కానీ ఢిల్లీలో ఉన్న దానం నాగేందర్ వచ్చి స్పీకర్ని కలుస్తారా, తన వివరణ ఇవ్వబోతారా, అఫిడవిట్ని ఏదైతే పార్టీ ఫిరాయింపుల అఫిడవిట్ని సబ్మిట్ చేస్తారా, లేదంటే రాజీనామా వైపు వెళ్తారా? మరి సమయం కోరిన కడియం శ్రీహరి ఈ 2 రోజులు సమయం అడిగాడు, ఏదైతే స్పీకర్ని సమయం కోరాడో దీనిపైన మరి కడియం శ్రీహరి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం అటు కాంగ్రెస్ శ్రేణుల్లో ఎంతోమంది ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది మాత్రం వేచి చూడాల్సి ఉన్నది శ్రీలత. శేఖర్, ఇప్పుడు మనం చూసుకుంటే దానం నాగేందర్తో రాజీనామా చేయించి కడియం శ్రీహరిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని మనకు తెలుస్తుంది. దీనిపైన దానం నాగేందర్ ఎలా స్పందిస్తున్నారు? అసలు దీనివల్ల పార్టీలో ఏమైనా విభేదాలు తలెత్తే అవకాశం ఉందంటారా? ఎస్ శ్రీలత, 9200 పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, ఇంతకుముందు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఖచ్చితంగా కడియం శ్రీహరిని సేవ్ చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా వెళ్తున్నది. ఎందుకంటే దానం నాగేందర్ కాంగ్రెస్ బీ ఫామ్ మీద ఏదైతే ఎంపీగా పోటీ చేశారో ఆ రోజే అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా దానం నాగేందర్ మీద అనర్హత వేటు పడడం ఖాయం ఇందులో అని నేను మొదటి నుంచే చెప్తున్నాను అంటూ కేటీఆర్ చెప్పిన వ్యాఖ్యలను కూడా చూసుకోవచ్చు. అంటే అటు కడియం శ్రీహరిని మాత్రం తప్పించడానికి ఎవరో ఒకరు, ఈ 10 మందిలో మాత్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో, మిగతా 9 మంది ఎమ్మెల్యేల విషయంలో తన నియోజకవర్గాల అభివృద్ధి కోసమే సీఎంని కలిశాము, ఇవి పార్టీ కండువలు కాదు అంటూ మొదటి నుంచి వాళ్ళు వివరణ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇదే అంశాన్ని వాళ్ళు స్కిప్ చేస్తూ ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ఈ 9 మంది ఎమ్మెల్యేలను ఏదో విధంగా కాపాడి దానం నాగేందర్ తోటి మాత్రం, ఎందుకంటే ఖచ్చితంగా దానం నాగేందర్ కాంగ్రెస్ బీ ఫామ్ మీదనే ఎంపీగా పోటీ చేశారు, ఇది అందరికీ తెలిసిన విషయం. దీని నుంచి ఖచ్చితంగా స్పీకర్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతాడు, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది మాత్రం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దానం నాగేందర్ పైన అనర్హత వేటు పడడం తప్పని పరిస్థితుల్లోనే వీళ్ళు ఆలోచన దిశగా ఉన్నారు. అనర్హత వేటు వేయడం కన్నా రాజీనామా చేయించి ముందుకు వెళ్తే అటు పార్టీలో కానీ ఇటు బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారు. అంతేకాకుండా శ్రీలత, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో దాని తర్వాత దాన్నే తీసుకున్నట్లయితే ఖైరతాబాద్లో కూడా, అంటే గతం ఏదైతే 2 ఉప ఎన్నికలు ఉన్నాయో, కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ఈ 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవి సిట్టింగ్ స్థానాలు బీఆర్ఎస్వి, కానీ వాటిని అక్కడ ఉన్న అభ్యర్థుల అకాల మరణంతో ఆ స్థానాలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. మరోసారి అంటే ఇప్పుడు అసలే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఖైరతాబాద్లో రాజీనామా చేయించి మరోసారి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళాలి అనే ఆలోచననే బెస్ట్. అనర్హత వేటుపడితే తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది అనే ఆలోచన దిశగా కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే న్యాయ నిపుణులను సంప్రదించడమే కాకుండా అలాంటి ఆలోచనలు చేస్తుంది. ఖచ్చితంగా దానం నాగేందర్ పైన అనర్హతకు ముందే, అంటే దానికి ముందే వీళ్ళు రాజీనామా చేసి ఉప ఎన్నికకి వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా అయితే స్పష్టమవుతుంది శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.